జెండ ఎగిరిందో రేపటి పొద్దుకు ఊపిరోసిందో పేదొల్ల పెదవుల్ల నవ్వుల తిందో హద్దులు దాటిన సేవ చేసిందో త్యాగాల జెండ భుజానికెత్తి తరులుతున్నాడే మహేష్ అన్న వెంట సైన్యమై కాంగ్రెస్ జెండలెగరేసే గుండె నిండో జెండ నింపుకున్నోడే తెలంగాణల నికాసైనోడే ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న రాజీవ్ గాంధీని చూసిండు ప్రజలల్లా ఒక్కడిలా కలిసిపోయిండు నీతినే నిలువెత్తు నింపుకున్నాడు అహంకార కోటలెదరగొట్టాడు చిన్న భిన్నమైన చీకటింట కొంటి చెమ్మ అన్న తుడిసెనంట వనసపడ్డోళ్లకు అయ్యే అన్న కలబడతాడు ఎదురుంగేమి ఉన్నా కొల్లోల బతుకుల్ల కలలేర వేసంగా ఊళ్ళల్లో వెలిగిన సూర్యుడైనాడు హే ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడయ్యి యువతలో సరికొత్త ఉత్తేజమయ్యే సమస్యలేడున్న ముందుంటాడు పరిష్కారం చూపి భరోసైనాడు పేదోళ్ళ కోసము అన్నుండు రాయి జీవితం అంకితం అంటుండురా తలొంచక నడిసిండు పోరు బాట ఎదురించి నిలిచిండు దొరల కోట నిరంకుశ పాలన పైనాడు మూడు రంగుల జెండ నింగికెత్తిండు హే ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న సర్వాయి పాపన్న వారసుడు మెత్తని కత్తై బాధవా పిండు సోనియమ్మ రాహుల్ గాంధీ స్ఫూర్తి నిండిన గుండెతో కదిలినాడన్నా గాంధీ భవన్ గుడి అంటాడు ఈ సమాజమే బడి అనుకుంటాడు రేవంత్ అన్న వెంట అడుగేస్తాడు రేయి పగలు జనము తోడుంటాడు తెలంగాణ జన గంజనయ్యిండు సొంత రాష్ట్ర పోరు సైరనయ్యిండు ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ అన్న ఎగురుతున్న కాంగ్రెస్ జెండే మహేష్ అన్న ఎదురుంగా నిలిచేటి మొండి గుండె మహేష్ రెపరెపలాడుతూ జెండ ఎగిరిందో రేపటి పొద్దుకు ఊపిరోసిందో పేదొల్ల పెదవుల్ల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఇన్ఛార్జ్ గా రావడం మనకు చాలా అదృష్టం. నేను సార్ వెల్కమ్ టు మీ అంటే మిత్రులారా ఒకటే అమ్మలారా అక్కలారా ఈ పెద్దలు ఎందుకు వచ్చారు మనకు అంటే మన ఆర్మూర్ పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఆర్మూర్ ప్రజల సమస్యలు వినడానికి వచ్చారు. కనుక మనం ఏం చేయాలి అని వచ్చినందుకు మన 36 వార్డులలో 36 వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ గెలిపించి వాళ్ళకు కాంగ్రెస్ చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే సోనియమ్మ దయ వల్ల మనం అందరము మన సన్నబియ్యం తినిపిస్తున్న మంది వచ్చారు.
భారీ మెజార్టీతో గెలవడానికి గెలిపించడానికి విచ్చేసిన నాయకులకి కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మనము ఆర్మూర్ మున్సిపల్ సంబంధించి ఒకసారి డిసిసి అధ్యక్షులు నగేష్ అన్న గారితో ఒక మీటింగ్ చేసినాం. మళ్ళీ రెండవ మీటింగ్ ముఖ్య నాయకులతో మన పిసిసి అధ్యక్షులు మహేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ అయింది. ఇది ముచ్చటగా మూడవ మీటింగ్. ఈ మీటింగ్కి మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమన్న గారు, మళ్ళీ డిసిసి అధ్యక్షులు, అదే రకంగా మన సుదర్శన్ రెడ్డి సార్ గారు, మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులందరూ కూడా విచ్చేయడం జరిగింది. మనం చేయాల్సిందల్లా ఆల్రెడీ మన ఆర్మూర్ పట్టణంలో ఇప్పటికే సుమారు 75 కోట్ల రూపాయలతోని ఆల్రెడీ భూమి పూజ చేసుకున్నాం. రోడ్ల వర్కులు కూడా బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ వివిధ వార్డాల పనులు అవుతున్నాయి. మన ప్రభుత్వం వచ్చినాక ఏం చేసినాం అనేది ప్రజలలో తీసుకుపోయి ప్రతి సీటు గెలిచే విధంగా మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పి తెలియజేస్తూ, ఒక్కొక్క వార్డులో 2-3 అభ్యర్థులు ఉన్నారు. ఆల్రెడీ పిసిసి గారికి ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మన ఉత్తమన్న గారికి, సుదర్శన్ రెడ్డి సార్ గారికి ఆల్రెడీ మనము 2-3 పేర్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. హలో, ఆల్రెడీ మేజర్ సర్వేలు అయిపోయినాయి. 1-2 రోజుల్లో అభ్యర్థులు కూడా ఫైనల్ చేసుకుందాం. మిమ్మల్ని కోరేది ఒకటే, ఎవరికి అవకాశం వచ్చినా మిగతా ఒక్కళ్ళు కానీ ఇద్దరు కానీ ఆ వార్డు అభ్యర్థిని గెలిపించుకునే విధంగా మనమందరం కూడా కష్టపడి పనిచేసి మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి, మన పిసిసి అధ్యక్షుల వారికి, మన ఆర్మూర్లో 36 వార్డులలో 28 నుంచి 30 సీట్లు గెలిచి మీకు బహుమతిగా ఇస్తామని కూడా మా అందరి సమస్యలు హామీ ఇస్తున్నాము. మిమ్మల్ని ఒకటే కోరుతున్నాము, ఏది ఏమైనా సరే మన ఆర్మూర్లో ఒక గట్టి వాతావరణం ఉందన్న. మొన్న మన సర్పంచ్ ఎలక్షన్ లో 86 సర్పంచులు కాదు 60 సర్పంచులు మన పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా సరే వాళ్ళు 13 సర్పంచులు గెలిచారు. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పనిచేసింది, వాళ్ళు ఏడే గెలిచారు. మిగతా ఇండిపెండెంట్ అందరూ కూడా మన పార్టీ ఆల్రెడీ చేరడం జరిగింది. వాళ్ళందరూ కూడా రేపు మిమ్మల్ని గెలిపించుకోవడానికి వాళ్ళందరూ కూడా వాడికి 2 సర్పంచులు, ఉప సర్పంచులు వచ్చి మిమ్మల్ని గెలిపించుకోవడానికి పనిచేస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి 28 నుంచి 30 సీట్లు గెలిచి మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి బహుమతిగా ఇద్దామని చెప్పి కూడా తెలియజేస్తూ, అదే రకంగా ఈ రోజు మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చింది. మా నందిపేట మండలంలో ఒక 6 లిఫ్ట్లకు సంబంధించి అర్జెంట్ మెయింటెనెన్స్ కింద 1,83 లక్షలు కూడా మంజూరు చేసినందుకు ఉత్తమన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇప్పుడు ఆర్మూర్ సంబంధించింది ముగ్గురు ముఖ్య నాయకులు మాట్లాడారు. ఈ ఆర్మూర్ పట్టణంలో 36 వార్డులు ఉన్నాయి. సుమారు 64,600 ఓట్లు ఉన్నాయని ఇక్కడ గత ఎన్నికల్లో ఒక్క వార్డు మాత్రమే గెలిచాం ఇక్కడ. మరి ఇప్పుడు అన్ని వార్డులకు అందరూ చాలా పోటీగా ఉన్నారన్న. అందరూ ఐక్యమత్యంగా ఉంటే సుమారు వినయ్ గారు చెప్పినట్టు చిన్నగా ఇంత సంవత్సరంలో 25-30 గెలుచుకునే అవకాశం ఉంటుంది. మీరు ఎవరు ఎలాంటి అపోహ అవసరం లేదు. గెలిచిన తర్వాత ఎవరు చేసిన అభ్యర్థులని పెద్దలు ఉత్తమ్ గారు గారు, పెద్దలు మహేశ్వర్ గారు, పెద్దలు సురేష్ గారు వాళ్ళ సమస్యలు నిర్ణయిస్తారు. ఎలాంటి అపోహ చెందాల్సిన అవసరం లేదు. అందరూ ఎన్నికలు కాంటాక్ట్ చేయాలనుకుంటున్న ముఖ్య నాయకులందరూ కూడా సరే వాళ్ళు. మరి ఇప్పుడు ఇప్పుడు ఆర్మీ అయిపోయింది, ఇంకా పాల్గొనే వస్తుంది. ఈ పాల్గొనే ముఖ్యంగా 5 నాయకులు ఉన్నారు ఇక్కడ. తుల్లిరెడ్డి గారు ముఖ్యంగా ఇక్కడ భీమగాలో 14,000 ఓట్లు పొందాలన్నా 12 వార్డులు అక్కడ. మరి భీమగాలో గత ఎన్నికల్లో ఒక్క వార్డు కూడా తెలుసుకోలేకపోయినా మనము. మరి ఇప్పుడన్నా ఈ 5 ఐక్యమత్యంగా ఉంటే మరి 12 తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా మన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ వేల్పూర్ రమేష్ మాట్లాడతా కోరుతున్నారు. 2 మున్సిపాలిటీ జనాలు కార్యకర్తలకు వచ్చారు. మరి 2 కలిపి 48 వార్డులు ఉన్నాయి, మున్సిపల్ కౌన్సిల్స్ ఉన్నాయి. మరి ఈ జనాలు చూస్తా ఉంటే
మన విషయాలు చూస్తామంటే మరి మన పిసి అధ్యక్షుడు కానీ మన సురేష్ రెడ్డి గారు కానీ ఉత్తర డైరెక్షన్లో 48 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామని ఆశాభావి విశ్వాసిస్తున్నాను. మాకు పెద్దలు ఎలాంటి పని చెప్పినా బాధ్యతగా మేము నిర్వహిస్తాము. మరి కళాత్మకమైన నాకు అవకాశం ధన్యవాదాలు. ఇప్పుడు రాష్ట్ర చైర్మన్ అన్వేషణ నిర్వహించడం మాట్లాడుకుంటున్నారు. పాల్గొనేందుకు సంబంధించిన గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి, అలాగే ప్రభుత్వ సలహాదారులు పెద్దల సురేష్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో చాలా కీలకమైనటువంటి ఎన్నికలు మనందరికీ కూడా. కాబట్టి మనందరం కూడా ప్రతి కార్యకర్త ప్రతి వార్డులో ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఇవాళ 10 సంవత్సరాలుగా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆగడాలను ప్రజలకంతా వివరిస్తూ మనం గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ దిశగా మాకు ఏ బాధ్యత ఇచ్చినా మేము పనిచేస్తున్నటువంటి మాట తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాం. ఇప్పుడు 10 సంవత్సరాలు పాలించిన పెద్ద మనిషి లక్షల కోట్ల రూపాయల బాకీ చేసిన సుమారు 7 లక్షల కోట్ల పైన అప్పులు చేసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట పైన నిలబడి అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ముఖ్యంగా ఈ మధ్య ఇచ్చిన ఇతర బిల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ప్రజల పైన పడ్డది. ఆ పైసలు ఎవరు తిన్నారు అంటే అప్పుడున్న టీఆర్ఎస్ పాలకులు, ఆ కేసీఆర్ కుటుంబం, మిల్లర్లు వీళ్ళంతా కూడా పంచుకొని తిన్నారు. ఏడాదికి 15,000 కోట్లు అంటే 10 ఏళ్ళ 1,50,000 కోట్లు, 1,50,000 కోట్ల రూపాయలు తిన్నారు. బంది కుక్కలు మిగిలినట్టు మెక్కారు. ఇవాళ మంత్రి గారి వల్ల, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వల్ల సన్న బియ్యం తీసుకురావడం వల్ల ఒక్కొక్క కుటుంబానికి నెలకు 1,200, ఏడాదికి నెలకు అంటే కోటి కుటుంబాలంటే నెలకు 1,200 కోట్లు, ఏడాదికి 1,500 కోట్ల భారాన్ని ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ భారాన్ని తగ్గించి 15,000 కోట్ల రూపాయల లాభాన్ని తీసుకొచ్చి పెట్టిన మంత్రి, గొప్ప మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇవాళ సన్న బియ్యం ఆశీర్వాదం ఇవాళ మంత్రివర్యులకు ఉన్నది. అలాగే ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుంది. తప్పకుండా రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, ముఖ్యంగా మార్పులు పాల్గొనే నియోజకవర్గాల్లో కార్యకర్తలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలని వాళ్ళకి ఇక్కడ ఉన్న ఇతర పార్టీలు కూడా నేను చెప్పింది ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రథసారథి పెద్దలు గౌరవనీయులు శ్రీ మహేష్ గారికి, మరియు పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు ఉత్తమన్న గారికి, నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ భీష్మ పితామహులు పెద్దలు పూజ్యులు శ్రీ సోషరెడ్డి సార్ గారికి, మరి భూపతన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, మరి ముఖ్యంగా ముందుండి గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో కాపాడి రాష్ట్రంలో విజయం సాధించినకు మీరందరూ ఏదైనా తోడ్పడించిన వాళ్ళందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో కార్యకర్తలందరూ కూడా ఉత్తేజంగా పనిచేస్తున్నప్పటికీ మరి మీ అందరినీ ఇంకా ఉత్తేజపరచడానికి ఈ రోజు సమావేశంకి వచ్చిన పెద్దలకు, గౌరవనీయులందరూ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, పాల్గొన్న నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు దెబ్బతినడానికి కారణం ఈ భీమ్గల్ మండలం ఆ రోజు పరిస్థితి ఈ రోజు చాలా చిక్కింది. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లలో పాదాలు సర్పంచ్ గారికి గెలిచినాం. ఇప్పుడు 12 వార్డులు ఉన్నాయి. చిన్న మున్సిపాలిటీ అయినప్పటికీ కొంచెం సెన్సిటివిటీ ఉందన్న
ఈజీగా తీసుకున్నటువంటి అవకాశం లేదు. పెద్దలు మీరందరూ కూడా వేదిక ముందున్నటువంటి మిత్రులందరికీ సోదరులందరికీ పాత్రికేయులకి మున్సిపల్ ఎన్నికలు రేపు మాపు నోటిఫికేషన్ వస్తుంది. ఆ తరుణంలో మీ అందరూ ఒకసారి కలుసుకోవాలి. మున్సిపల్ ఎన్నికలకి మీ అందరిని సమాయత్తం చేయాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజామాబాద్లో తప్పనిసరిగా గెలవాలి కాబట్టి సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ నాయకులైనటువంటి మాజీ పిసిసి అధ్యక్షుడు, క్యాబినెట్ మంత్రివర్యులు, మోస్ట్ డిసిప్లిన్ పర్సన్, ఏ కార్యక్రమం చేసినా పకడ్బందీగా చేసే అలవాటు ఉన్నటువంటి గవర్నర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడ ఇన్ఛార్జ్గా వేసినారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంట్కి ఇవాళ వ్యక్తమవుతా ఉంది. కారణం వారు నిక్కచ్చిగా వ్యవహరిస్తారు. తన మన భేదం లేకుండా పరిపూర్ణంగా కాన్సన్ట్రేట్ చేసి నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మీ వరకు కూడా సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మీ అందరి విశ్వాసం వచ్చింది, దాంట్లో అనుమానం లేదు. రేపు ఆరుమూరు కానీ పాల్గొండ కానీ చాలా మంది టికెట్ ఆశిస్తూ ఉన్నారు. చాలా మంది నాకు సన్నిధులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం పాటుపడిన వ్యక్తులు చాలా మంది ఆశిస్తూ ఉన్నారు. అందరికీ న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని నేను పనిచేసే వారికి వస్తాయి, కానీ గెలవాల్సిన అవసరం కూడా ఉన్నది. పాత కొత్త కలయికతో ఆరుమూరు మున్సిపాలిటీ, పాల్గొండ మున్సిపాలిటీ కాంగ్రెస్ జెండా వెయ్యాలనుకున్నప్పుడు ప్రజలతో సంబంధాలు కలిగి ప్రజలు మెప్పు పొందే అభ్యర్థులకి మనం సీట్లు ఇవ్వాలి. ఇది కౌన్సిల్ ఎన్నిక, పార్టీ ప్రకటన ఉంటుంది, కానీ దానికన్నా ఎక్కువగా అభ్యర్థి ఎవరో చూస్తారు ప్రజలు. నిలబడే కౌన్సిల్ అభ్యర్థి రేపు గెలిస్తే మాకు పనులు చేస్తాడా లేదా, మాతో చేదోడు వాదనగా ఉంటాడా లేదా, మాకు సమయంలో అందుబాటులో ఉంటాడా లేదా, మా మంచి చెట్లో భాగం పంచుకుంటాడా లేదా ఆలోచిస్తారు. అలాంటి వ్యక్తిని గెలుచుకుంటారు. కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ప్రజలతో సత్సంబంధుల వ్యక్తులు ఏది కోరి మరి ఎన్నిక చేస్తాం. ఏ వ్యక్తి ఒకరు సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. జిల్లాకు సంబంధించిన సీనియర్లందరూ, ఆరుమూరు పట్టణానికి సంబంధించిన సీనియర్లు, పాల్గొండ నియోజకవర్గం సంబంధించిన సీనియర్లు అందరూ దాని భాగస్వామిగా ఉంటారు. ఒకరు చెప్తే సీట్ వస్తుందని, ఒకరు చెప్తే పోతుందని కాదు, సమిష్టిగా నిర్ణయం చేస్తారు. కాబట్టి పెద్దలందరూ కలిసి ఆరుమూరు మున్సిపాలిటీలో జెండా ఎగరేసే విధంగా సీట్ల నిర్ణయం ఉంటుంది. సీటు నిర్ణయమే కాదు, పేదవాడు కాంగ్రెస్ పార్టీ కష్టపడి ప్రజలతో సంబంధాలు ఉంటే అన్ని రకాలుగా ఆదుకొని గెలిపించుకునే ప్రయత్నం కూడా చేస్తామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 36 సీట్లకు గాను కనీసం 30 సీట్లు గెలవాలి. పోయిన ఎన్నికల మనకి ఇక్కడ ఎమ్మెల్యే గెలవలేదు. గెలిచిన ఎమ్మెల్యే ప్రజలతో లేడు, ఎప్పుడేం మాట్లాడుతారో తెలియదు. అలాంటి ఎమ్మెల్యే మనం నమ్మే పరిస్థితులు ఆరు ప్రజలు లేరు. టీఆర్ఎస్ మనకు తెలుసు. ఎక్కడున్నాడు జీవన్ రెడ్డి? ఎక్కడున్నాడు జీవన్ రెడ్డి? కేసీఆర్ ఫామ్లో ఉన్నాడా, ఇంకెక్కడ ఉన్నాడా? నేను చాలా సందర్భంలో చెప్పాను, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ అంటే గత చరిత్రని ముగిసిన అధ్యాయం, భవిష్యత్తు లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచన అవసరం లేదు. ఆరుమూరులో కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఆరుమూరు అంటేనే కాంగ్రెస్ గడ్డ. ఉత్తమ తెలవాలి. ఆరుమూరులో సంతోష్ రెడ్డి గారు వాళ్ళు పర్యాలు ఎమ్మెల్యేగా గెలిచినారు. అంతకుముందు బాల్కొండలో రాజారాం గారు ప్రాతినిధ్యం వహించారు, వారు కూడా ఆరుమూరుకి ఎమ్మెల్యేగా చేసినారు. ఇలాంటి కాంగ్రెస్ కి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించినటువంటి గడ్డ ఆరుమూరు గడ్డ. ఒకప్పుడు 94లో 9 మంది పోటీ చేసే 7 అడ్డా నుంచి పోటీ చేసిన వ్యక్తులు. ఆరుమూరుకి కాంగ్రెస్ పార్టీతో అటువంటి సంబంధం ఉంది కాబట్టి తప్పకుండా ఈ మున్సిపల్లో గెలిచి తీరుతాం. గెలవడానికి కారణాలు ప్రజల్లో ఉన్నాం. ప్రజలకి
సంక్షేమం ఇస్తున్నాం, అభివృద్ధి ఇస్తా ఉన్నాం. ఉత్తమ్ కుమార్ గారికి ఏ సమయంలో ఆలోచన వచ్చిందో తెలియదు, కానీ ఇలా సన్నబియ్యం అంటే ఆశామాషి కార్యక్రమం కాదు. యావత్ దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో యావత్ దేశంలో ఒక చరిత్రాత్మక కార్యక్రమం. వేదిక పైనటువంటి పెద్దలు ఏ బియ్యం తింటున్నారో మన పేద సోదరులు, కింద ఉన్నటువంటి సోదరులు అదే బియ్యం తినేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఇచ్చిందంటే సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ గారి ఆలోచన. రేషన్ కార్డులు అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. రైతు రుణమాఫీ చేస్తాం, రైతు భరోసా ఇస్తా ఉన్నాం, ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తా ఉన్నాం. గ్రామాలకు వెళ్తే 70% పైన ఉచితంగా కరెంటు వాడుకుంటా ఉన్నాం. అదే మన ధీమా. ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఎందుకు గెలవను? సన్న బియ్యం తినే ప్రతి వ్యక్తి కాంగ్రెస్ ఓటేస్తాడు. రేషన్ కార్డు పొందిన ప్రతి వ్యక్తి కాంగ్రెస్ ఓటేస్తాడు. రుణమాఫీ, రైతు భరోసా చెందిన ప్రతి రైతు కాంగ్రెస్ ఓటేస్తాడు. ఉచితంగా ప్రయాణం చేస్తున్న మహిళలు కాంగ్రెస్ ఓటేస్తారు. ప్రతి ఓటరు కాంగ్రెస్ పార్టీని ఆదరించిన అవకాశం ఉన్నటువంటి ఈవేళ జరుగుతున్న ఎన్నికల్లో ఆరుమూరు కానీ దీర్ఘాలు కానీ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామనే మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నాయకత్వంలో ఉంది. ఆరుమూరు కానీ దీంట్లో పెద్దలు కానీ బాల్పడలు కానీ ఐక్యంగా ముందుకు పోదాం. నేను నిజామాబాద్ చెప్పాను. నాకు కూడా నిజామాబాద్ 35 సంబంధించిన మిత్రులు ఉన్నారు, బంధువులు ఉన్నారు. చెప్పాను, ప్రజలు ఆదరిస్తేనే నేను సీట్లు. మహేష్ కూడా నా దగ్గర కదా, మా నగేష్ గారు నా దగ్గర కదా సీట్ వస్తుంది అనుకుంటే రాదు. ప్రజలు ఆదరిస్తేనే వస్తుంది. ప్రజలు రేపు ఓటేసి గెలిపించాలి. ప్రజల్లో ఉండాలి. ఉంటే తప్పకుండా బీఫామ్ మీ ఇంటికే వస్తుందనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా మనల్ని గెలిపిస్తానికి ఆ దశగా మనం ప్రయత్నం చేస్తామనే మాట కూడా ఇస్తున్నాం, మనం చేస్తా ఉన్నాం. జిల్లాలో పెద్దలు గవర్నర్ సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ పక్కన రూరల్ శాసకులు భూపతి రెడ్డి గారు వచ్చినారు. మీకు అండగా ఉంటాము, అన్ని రకాలుగా ఆడుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉత్తమ్ కుమార్ గారి నేతృత్వంలో టికెట్ల పంపిణీ కానీ ఎన్నికల ప్రచారం కానీ సజావుగా జరుపుకొని ఆరుమూరు మీద కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ మీ నుండి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మిత్రులు డిసిసి అధ్యక్షులు నాగేష్ రెడ్డి గారు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి ప్రియ మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులు, మరి నాకెంతో ప్రియమైన, నేను ఎంతో అభిమానించే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, శాసనసభ్యులు ప్రియ మిత్రులు ఇంతకుముందే చెప్పిన నేనే కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చిన భూపతి రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు వెంకట్ గారు, మరి మీ అభిమాన నాయకుడు వినయ్ రెడ్డి గారు, చిన్నా గారు, అదేవిధంగా నా ప్రియ మిత్రుడు ఇదివరకు ఆరెంజ్ గ్రామ్స్ అధిపతిగా ఇప్పుడు పోటీ చేసి చాలా స్వల్ప తేడాతో ఓడిపోయిన ప్రియ మిత్రుడు సునీల్ ముత్యాలు గారు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారు, కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గారు, మరి కార్పొరేషన్ చైర్మన్ మరి మోహన్ రెడ్డి గారు, ఎవరైనా మిస్ అయితే నా పేరు గారు, ఓకే, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి గారు, సాయిబాబా గారు, మరి వేదిక పెద్దలందరికీ సారీ పేరు పరిస్థితి అనుకోవద్దు. ఆరుమూరు నియోజకవర్గ నాకెంతో ప్రియమైన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రాణ సమానమైన కార్యకర్తలు, అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు మరి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు, పెద్దలు సురేష్ రెడ్డి గారు మేము కలిసి ఆరుమూరు మున్సిపాలిటీలో మరి ఆరుమూరు పీపుల్ మున్సిపాలిటీలు కలిపి కార్యకర్తల సమావేశం కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా
మున్సిపల్ ఎన్నికలు అతి త్వరలో రానున్నాయి. 3-4 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ రానున్నది. ఫిబ్రవరి 2వ వారంలో పోలింగ్ జరుగుతుంది. మరి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలో కాంగ్రెస్ కార్యకర్తని అప్రమత్తం చేయడానికి వివిధ మున్సిపాలిటీలో సన్నాహక సమావేశాలకి మరి మహేష్ గౌడ్ గారు, నేను శివశెట్టి గారు అన్ని మున్సిపాలిటీలు తిరుగుతున్నాం. ఆ సందర్భంగా ఆర్మూర్కి రావడం జరిగింది. మరి మహేష్ గౌడ్ గారు చెప్పింది మరి ఆర్మూర్ నియోజకవర్గం యొక్క గొప్ప చరిత్ర, అదేవిధంగా ఎంత గొప్ప గొప్ప నాయకులు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆర్మూర్కి నాయకత్వం వహించారు. తప్పనిసరిగా ఈసారి కూడా మీ ఉత్సాహం చూస్తుంటే మీరు ఆర్మూర్ నియోజకవర్గంలో నలుగురు చేసిన వేదిక ఉన్న పెద్దలందరికీ, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముడు మీ ఉత్సాహం చూస్తుంటే ఆర్మూర్ నియోజకవర్గంలో మరి మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడానికి, అదేవిధంగా సునీల్ యొక్క సమర్థవంతమైన నాయకత్వంలో భీమ్గఢ్ మున్సిపాలిటీలో కూడా 12కి 12 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మా సంపూర్ణ నమ్మకం, విశ్వాసం. మిత్రులారా, ఒక 5 నిమిషాలు మన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నేను వారికి తెలుస్తాను. మనం అధికారంలో వచ్చింది డిసెంబర్ 7, 2023, అంటే సుమారు 2 ఏళ్ల 2 నెలలు అవుతుంది. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో నేను నిజామాబాద్ చెప్పినట్టుగా నేను వరుసగా 7 సార్లు ఎన్నికలు గెలిచిన, 6 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎన్నిక. దేశంలో అనేక ఉన్నతమైన పదవుల్లో ఉన్నాను. నా సుదీర్ఘ అనుభవంలో ఈ 2 ఏళ్లలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, అభివృద్ధిలో కానీ, సంక్షేమ పథకాల్లో కానీ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయలేదు. ఇక్కడున్న బీజేపీ వాళ్ళు అడగండి, గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వంతో పోల్చండి. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఈ విధంగా పరిపాలన అందించడం కానీ, అభివృద్ధి చేయడం కానీ, సంక్షేమ పథకాల్లో కానీ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేదని ఏ పార్టీ చేయని చెప్పి మనం తెలంగాణ రాష్ట్రంలో అక్కలు, చెల్లెలు మీ అందరూ తెలుసు. మీ అందరికీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం కల్పించి మొట్టమొదటి పార్టీ ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. అందరికీ 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్కి బిల్లు లేకుండా కరెంట్ ఇచ్చేది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. మరో ముఖ్యమైన విషయం, గతంలో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న, బీజేపీ ఉన్న ఇతర రాష్ట్రాల్లో అయినా రేషన్ బియ్యంలో దొడ్డు బియ్యం ఇస్తారు. ఇంగ్లీష్లో కోర్స్ గ్రేడ్స్ అంటారు. మనం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో, ఫైనాన్స్ అండ్ డిప్యూటీ సీఎం భట్టి గారితో డిస్కస్ చేసి భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మొదటిసారిగా అందరికీ రేషన్ బియ్యం కింద ఉచితంగా మంచి క్వాలిటీ సన్న బియ్యం వస్తుంది మన తెలంగాణలో. అమ్మా వెనక మీరు సపోర్ట్ కొట్టలేదు సన్న బియ్యం మీద. మరి ఉన్న వాళ్ళలో ఎంతమందికి సన్న బియ్యం చేసేదండి? ఎంతమంది వస్తుందో వేరే ముసల్మాన్ మరి పెట్టేసి భారతదేశంలో ఈ రకంగా మంచి క్వాలిటీ 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా ఎక్కడ ఇవ్వడం లేదు. ఎంతమందికి ఇస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభాలో 85% జనాభాకి ఈరోజు ఉచితంగా సన్న బియ్యం ఇస్తున్నాం.
అదేవిధంగా ఆర్మూరు పెద్దలందరూ తెలుసు. గతంలో 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డు ఇవ్వలే. పాత రేషన్ కార్డులో కొత్త వాళ్ళ పేర్లు ఫోటోలు చేర్చలే. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. పాత రేషన్ కార్డులో మరింత మంది కుటుంబ సభ్యులు చేర్చడం జరిగింది. ఇది భారతదేశంలోనే మొదటిసారి ఇంత భారీ స్థాయిలో రేషన్ కార్డు ఇవ్వడం కానీ రాష్ట్రంలో బియ్యం ఇవ్వడం కానీ జరుగుతున్న విషయం మనం చేస్తున్నాం. వినయ్ గారికి ఆర్మూరులో పెద్దలందరికీ మనం చేస్తున్నాం. ఆర్మూరు మున్సిపాలిటీలో కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళ లిస్టు మీకు ఇస్తాం, సాఫ్ట్ కాపీ. అదేవిధంగా మొత్తం లబ్ధిదారుల సాఫ్ట్ కాపీలు ఇస్తాం. మేము లెటర్లు ఇస్తాం. లబ్ధిదారులందరికీ మనం ప్రత్యేక ఒక క్యాంపెయిన్ పెట్టుకుందామని చెప్పి నేను మనం చేస్తున్నాం. मेरे मुसलमान भाई बहन याद रखना, अब बड़ी संख्या में बीच में बैठे हुए, अगर इस देश को बचाना है, अगर इस देश को बीजेपी से बचाना है, सिर्फ और सिर्फ कांग्रेस पार्टी कर सकती है. अगर दिल्ली में बीजेपी को हराना है, अगर नरेंद्र मोदी को हराना है, सिर्फ और सिर्फ राहुल गांधी कर सकते हैं. राहुल गांधी साहब से लेकर यहाँ रेवंत रेड्डी साहब तक, महेश गौड़ साहब तक, हम सभी सेक्युलर है. हमारी आइडियोलॉजी है कि हर मजहब के लोग, हिंदू है ना, मुस्लिम है ना, ईसाई है ना, सिख है ना, अंदर కలిసి ముందుకు పోవాలని చెప్పి మనం చేస్తున్నాం. मेरे मुसलमान भाई बहन याद रखना, कांग्रेस पार्टी आपके साथ है, आपकी मदद भी हम मांग रहे हैं. ఆర్మూరు అక్కలు చెల్లెలు అన్నారు తమ్ముళ్ళు, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వేదికలు ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన కార్యకర్తలందరికీ నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ఆ బలం ఉంది, మీరు చేయగలుగుతారు. ఆర్మూరు మున్సిపాలిటీ ఎన్నికలు సీరియస్ తీసుకోవాలి. ఒక్క వార్డు కూడా ఓడిపోవడానికి వీలు లేదు. అన్ని వార్డులు గెలిచే విధంగా మరి ఆర్మూరులో కాంగ్రెస్ కార్యకర్తలు కృషి అని చెప్పి కోరుకుంటూ, మరి మహేష్ గౌడ్ గారు, నేను సుదర్శన్ రెడ్డి గారు ఆర్మూరు మున్సిపాలిటీ డెవలప్మెంట్ లో నెక్స్ట్ లెవెల్ కి, మరో లెవెల్ కి తీసుకుపోతామని, ఆర్మూరు మున్సిపాలిటీలో ఉన్న నిరుపేద